up with low-lying tables and chairs, with a television, with all the curriculum. And ఈ curriculum ని teachers కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు పిల్లలకి ఎలా నేర్పించాలి అని చూపిస్తున్నాం. అనాలిసిస్ ఆఫ్ మా టీచింగ్ ఎంతవరకు వాళ్ళకి ఎక్కుతుంది, మేము వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, మధ్యలో ఎలా ఉన్నారు. ప్రకాశం అందరికీ నమస్కారం. ఈరోజు నేను కరీంనగర్కి రావడం అండ్ పెద్దపల్లికి వచ్చి 6 స్కూల్స్ ఈ ప్రదేశంలో ఈ ప్రాంతంలో ఓపెన్ చేయడం స్మార్ట్ క్లాస్ రూమ్స్గా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటికీ 51 స్కూల్స్ తీసుకున్నాం మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్లో. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్. టీచ్ ఫర్ చేంజ్ ఏంటి అంటే ఒట్టి సిటీస్ టౌన్స్లో కాకుండా మేము అంగన్వాడీ ట్రైబల్ ఏరియాస్కి వెళ్తేనే అసలు ఇండియాకి చేంజ్ అనేది వస్తుంది అనే నమ్మకం మాది. సో మా కాన్సెప్ట్ ఏంటి అంటే ఊరిని బాగు అక్కర్లేదు, ఊర్లో ఉన్న ఒక్కరిని బాగు చేస్తే చాలు, వాళ్ళే వెనకొచ్చి ఊరిని బాగు చేస్తారు అని. హాస్పిటల్ కట్టించవచ్చు, గుడులు కట్టించవచ్చు, అనాథాశ్రమాలు కట్టించవచ్చు. కానీ ఇవేం చేసినా ఒక కోరిక అనేది మళ్ళీ మళ్ళీ పుడుతుందన్నమాట. ఒట్టి ఒక ఎడ్యుకేషన్ అనే ఒక దానంలోనే వాళ్ళకు ఒక ఎంపవర్మెంట్ని ఇస్తుంది. వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే ఒక ధ్యేయాన్ని ఇచ్చేది ఒక చదువు ఒకటి. సో ఆ ఎడ్యుకేషన్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం చెయ్యట్లేదు అని పక్కన పెడితే మనం గవర్నమెంట్కి ఎలా హెల్ప్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో టీచ్ ఫర్ చేంజ్ 11 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి. సో ఈరోజు వచ్చి మీ అందరి ముందు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మేము వచ్చిన స్కూల్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ అక్కడ ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఎంకరేజ్ అయ్యి మళ్ళీ ఇంకా ఎక్కువ స్కూల్స్ తీసుకొని డెవలప్ చేయడానికి ఉంటుంది. సో నన్ను ఇంత అద్భుతంగా ఆహ్వానించినందుకు ఇక్కడున్న కలెక్టర్ హర్ష గారికి, మన మినిస్టర్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇలా వచ్చి మాకు కలెక్టర్ గారు, డిఈఓ గారు, హెచ్ఎంఓ గారు ఇలా సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడున్న స్కూల్స్ కూడా అయ్యో ఇంతమంది సపోర్ట్ ఉంది కదా, మేము కూడా సరిగ్గా ఉండాలి అనే వాళ్ళకు కూడా ఒక ఉద్దేశం కలబడుతుంది అనమాట. శ్రీధర్ బాబు గారు అంత మంచిగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎన్నో చెయ్యాలని మేము కూడా కంకణం కట్టుకొని ముందుకెళ్తాం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళానండి. ఆ వెనకాల ఉన్న బ్యూటిఫుల్ లోటస్ పాండ్ని చూశాను. ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అన్నారు. రేపు తమ్ముడు సినిమా మిరాయ్ రిలీజ్ అవుతా ఉంది. అండ్ 12వ తారీఖు 19వ తారీఖున నా సినిమా దక్ష అని నాన్నగారితో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను నేను ఊహ తెలిసాక. సో ఈ 2 సినిమాల్ని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.